నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మా జవహర్ నగర్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నంని అత్యంత కిరాతకంగా వేట కొడమలతో నరికేయడం కూడా జరిగింది. ఆయన అక్కడే రక్తపు మడుగుల్లో అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా దుండగుల కోసం 2 టీములుగా ఏర్పాటయ్యి సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళ కాలనీ వాసులు కానీ సొంత ఫ్రెండ్ అయినటువంటి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం ఒకసారి. ఏంటి ఎలా జరిగిందని కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? సురేష్ చందర్ సార్. అంటే మీకు ఎలా పరిచయం సార్? నేను కాలనీ సెక్రటరీని కాబట్టి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు సురేష్ ఇది విన్నావా అన్నట్టుగా అని చెప్పేసి ఏదన్నా విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అంతేగాని పర్సనల్ లెవెల్లో ఎప్పుడు మేము లోతుగా ఆయనను అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. అండ్ మా పరిచయాలు దాదాపు 6-7 ఏళ్ళు కరోనా టైం నుంచి. అండ్ ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు మన దాని తర్వాత ప్రతిరోజు మేము కలువని రోజు అనేది ఉండదు. అండ్ అటువంటిది ఏ విషయాలైతే మేము వింటున్నామో అవన్నీ మాకే కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే మీకు చివరిగా ఎప్పుడు కలిసారు సార్ని? అంటే నిన్న రాత్రి 8:30కు లాస్ట్. ఏ సమయంలో కలిసారు? ఎలాంటి ఏం మాట్లాడారు అప్పుడు? ఏం లేదు, రొటీన్గా కలిసేటట్టు. అండ్ దెన్ నేను స్మోక్ చేస్తుంటాను, ఆయన స్మోక్ చేస్తారు. అండ్ రా అన్నట్టుగా అంటే ఇద్దరం కలిసాము. అండ్ 8:30 ఆ టైంలో మేము డిస్పర్స్ అయ్యాము. అండ్ నేను ఇంటికి వెళ్ళాను 8:45. ఓకే, అది నేను ఇప్పుడు మళ్ళీ నెమరేసుకుంటే ఈ టైం నేను లాస్ట్ కలిసింది అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ మార్నింగ్ బై అబౌట్ 8:15, 8:30 అండ్ నా ఇంటి ఎదురుగా ఎవరైతే పర్సన్ ఉన్నారో అండ్ రత్నం సార్ అక్కడ ఏదో జరిగినట్టుంది, పోయేటప్పుడు లేకుండే వచ్చేటప్పుడు ఉంది అన్నట్టుగా అన్నారు. ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చేసాము. అండ్ అప్పటి నుంచి దాదాపు పోలీస్ టీమ్స్ అన్నీ వచ్చి వాళ్ళ పని అంతా కంప్లీట్ చేసే వరకు మేము వాళ్ళతో అక్కడ ఉన్నాము. అండ్ ఏమేం ఇన్ఫర్మేషన్ కావాలో అన్నీ ఇస్తూ వచ్చాము. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్ అండ్ నోన్ టు అస్ వీ హ్యావ్ గివెన్. If at all anybody asks anything what we don't know, and then we can't say it, and that may be a rumor. అంటే ఇక్కడ చాలా రూమరో నిజమో కాదో తెలియదు, కానీ బయట అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. అతను ఎవరైతే రత్నం ఉన్నారో ఆయన రౌడీ షీటర్ అంటూ కూడా గట్టిగా పేరు వినిపిస్తుంది. అబ్సల్యూట్లీ నో. అండ్ అటువంటిది ఏ కోశాన ఆ మనిషిలో మేము చూసింది అనేది లేదు. ఓకే, వచ్చినప్పటి నుంచి ఏమైనా చెప్పారా మీకు దీని గురించి? ఏమి అటువంటిది సందర్భము రాలేదు అండ్ మేము అడగలేదు అని చెప్పలేదు. ఇప్పుడు మీకు అంటే అనుమానాలు కానీ లేదంటే ఇప్పుడే కాదు అలా సందర్భాలు కానీ ఎప్పుడన్నా చోటు చేసుకుందా ఈ గల్లీలో? నో, సింపుల్గా ఏదైనా తాడో పెడో తెలుసుకోవాలి, చెప్పేస్తాడు. అండ్ నాతో అవుతుంది, నాతో కాదు అన్నట్టు. కానీ అండ్ మోస్ట్లీ ఆయన బిజినెస్ డీల్స్, ల్యాండ్ కొనడము, సేల్ చేయడము, లేకుంటే హౌస్ కొనడము, సేల్ చేయడము. అండ్ అవి తప్ప నేను నాకు ఇది ఉంది అది ఉంది అన్నట్టుగా నానే చెప్పుకున్నట్టు లేకుంటే వేరే వాడు చెప్పినట్టు అటువంటి సందర్భాలు కూడా ఏర్పడలేదు. మీ స్నేహితుడైనటువంటి వెంకటరత్నం ఇప్పుడు లేరు, పక్కన మీతో లేరు. మీతో సందర్భంగా సంతోషంగా గడిపే వ్యక్తి ప్రస్తుతం మీతో లేరు. ఎలా అనిపిస్తుంది మీకు? దిస్ ఇస్ షాక్. ఎటువంటి షాక్ అనంటే వీ హ్యాడ్ ఆయన ఇంట్లో ప్రిపేర్ చేసిన లంచ్ నాకు నిన్న మధ్యాహ్నం నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. నా వైఫ్ రిసీవ్ చేసుకుంది. అండ్ నేను ఆమెకు చెప్పేసరికి షీ వెంట్ ఇన్ టు షాక్. అండ్ దీనికన్నా ఎక్కువ ఇక మేము రత్నం సార్ గురించి చెప్పాలి అన్నట్టుగానంటే ఇక మాకు దుఃఖం వచ్చే అటువంటి సందర్భం. కానీ అండ్ ఇట్స్ అ సాడ్ దిస్ థింగ్, ఇట్స్ అ డిస్గ్రేస్ టు అవర్ కాలనీ అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ అది కాలనీలో జరిగింది అన్నట్టుగానంటే ఇట్స్ అ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అట్లీస్ట్ టు మీ పర్సనల్లీ ఇట్స్ అ బిగ్ లాస్. ఒక కొండంత ధైర్యము అన్నట్టుగా అని చెప్పేసి ఆ మనిషి అక్కడ నిలబడితే అనిపిస్తుంది. అండ్ ఆ మనిషి లేడు అనేసరికి జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే చివరిగా ఏం చెప్పబోతారు? అంటే పోలీసులు కానీ వాళ్ళంతా సక్రమంగా పనులు చేస్తూ ఉన్నారా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? డెఫినెట్. ఎందుకనంటే ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాలనీ మేము కోఆర్డినేట్ చేస్తూ ఉంటాము పోలీస్ డిపార్ట్మెంట్తోని. అండ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ జాబ్. అండ్ మాకు ఏ కోశాన ఎవరి మీద అనుమానాలు అనేది అయితే లేదు. అండ్ డిపార్ట్మెంట్ పర్సన్స్ కూడా డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు చెప్తారు అన్నట్టుగా అని చెప్పేసి మాకు ఒక
కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చివరిగా ఏం చెప్తారు సార్ గురించి? ఇట్స్ అ లాస్. బియాండ్ దిస్ ఐ కాంట్ సే ఎనీథింగ్ అండ్ వీ మిస్ హిమ్. థ్యాంక్ యూ సార్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒకసారి వాళ్ళ కాలనీ వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు రవీంద్రరావు అండి. సార్ అంటే మీకు ఏంటి సార్, ఏమవుతారు సార్? సార్ కాలనీ వాసి, నైబరు, ఒకే కాలనీ ఉంటాం, ఫ్రెండ్ టైప్ కూడా, కలిసిమెలిసి కాలనీలతో అందరితోని కలిసిమెలిసి ఉండేవాడు. ఈరోజు పొద్దున దాదాపు 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో తమ చిన్న పాపని స్కూల్ని వదిలేయడానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు 5-6 మంది ఆయన మీద కత్తితో కానీ రివాల్వర్తో కానీ అటాక్ చేసి దారుణంగా చంపడం జరిగింది. దాని తర్వాత కాలనీవాసులకు ఇదే విషయం తెలిస్తే కాలనీవాసులు వెళ్ళి చూసేవాడు, అప్పుడు ఆయన రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు. మరి అప్పటికే క్లూస్ టీమ్ కానీ, జవహర్ నగర్ కానీ, కుషాయిగూడ కానీ పోలీసు సిఏ వాళ్ళ టీంతో వచ్చేసి మరి ఇక్కడ క్లూస్ టీమ్ ఇచ్చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి తర్వాత బాడీని మన గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అంటే ఎలా ఉండేవాళ్ళు అన్న మీతో? అంటే మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారా? ఇట్లా ఉంటుంది అంటే ఆయనకి రౌడీ షీటర్ అనే పేరు కూడా బయట వస్తూ ఉంది. నిజంగానే ఆయన పేరు మీద రౌడీ షీటర్ ఉందా? గతంలో ఇట్లాంటి ఏమన్నా కేసులు ఉన్నాయి అతని మీద? ఏంటి అన్న మీకేమైనా చెప్పడం జరిగిందా? ఆయన ఇంతవరకు కాలనీలో కానీ బయట కానీ మేము తిరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన మీద ఈ కేసు ఉన్నది, ఆ కేసు ఉన్నది ఆయన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ విన్న సందర్భం లేదు. ఆయన కూడా ఏ సందర్భంలో కూడా మా మీద ఈ కేసు ఉంది, ఈ రౌడీ షీటర్ ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఆయన మీద ఏ రౌడీ షీటర్ ఉన్నట్టయితే మాకు అంత అవగాహన లేదు, ఇప్పటివరకు తెలియదు. మరి అంటే చివరిగా ఎప్పుడు కలిసారు? అంటే మీతో ఏమన్నా షేర్ చేసుకోవడం జరిగిందా ఏంటి? చివరిగా షేర్ అంటే నాకు 3 days బ్యాక్ మొన్న ఒక రోజు సాకెట్ మెయిన్ గేట్ దగ్గర కలిసి ఆయన ఏదో అక్కడ మా పాపని కాలేజ్కి వదిలేయడానికి వెళ్తే ఆ సందర్భంలో ఆయన అక్కడ నిల్చొని ఉండే నమస్తే అని అంటే నమస్తే అని మాట్లాడుకోవడం జరిగింది. అంటే మీకు ఏమన్నా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, వ్యాపారం చేసే సాకెట్లు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే మీకు తెలుసా? అంటే రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ చేస్తారు. సాకెట్లో నాకు కూడా ఒక 2 plots ఉన్నాయి సాకెట్లో అటు సైడ్. ఆయన కూడా ఓన్ హౌస్, 3 story బిల్డింగ్, కొన్ని రెంట్స్ కూడా ఇచ్చాడు. ఆయనకు 2 plots కూడా ఉన్నాయని తెలుసు నాకు. అంటే మీకు ఎన్ని గంటలకు వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఇది? మాకు దాదాపు 8:30 ప్రాంతంలో వేరే వాళ్ళు ఇట్లా స్కూల్ని వదిలేస్తుంటే మీ సాకెట్ కాలనీలో మర్డర్ జరిగిందని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇమీడియట్గా సంఘటన స్థలానికి వెళ్ళడం చేస్తే అక్కడ రక్తం మడుకులు ఆయన పడినాడు. ఏం చెప్తారన్న నిందితులకి కానీ సమాజానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు చివరి? ఏంటంటే సాకెట్ అనేది ఈరోజు తెలంగాణలో చూసినట్టయితే సికింద్రాబాద్ ఏరియాలో సాకెట్ అంటే ఒక బ్రాండ్ కాలనీ, 110 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించే కాలనీ, దాదాపు 30 సంవత్సరాల కాలనీ. ఇక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు నివసించే కాలనీలో దాదాపు 800 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి, 900 ఫ్లాట్స్ ఉన్నప్పటికీ మరి ఇట్లాంటి సంఘటన ఎప్పుడూ ఇక్కడ జరగలేదు. మరి ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 3 సార్లు మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ నుంచి అవార్డు వచ్చిన కాలనీలో 30 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న కాలనీ ఈరోజు ఇట్లాంటి సంఘటన జరిగిన వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కాలనీలో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ మీద ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా మరి కాలనీ వాసులకు ఇట్లాంటి ఇక ముందు కూడా జరగకుండా ఉండాలని కాలనీ వాసులు భయాందోళనలో అయితే ఉన్నారు ప్రస్తుతం. మీకు ఎవరి మీద అనుమానం ఉందన్న దీని మీద? లేదు, అట్లాంటి అనుమానం ఎవరి మీద. ఓకే రైట్. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసులు కానీ సొంత ఫ్రెండ్ అని చెప్తా ఉన్నారు. సన్నిహితంగా మాతో బాగానే ఉంటారు కానీ ఎప్పుడూ ఏ గొడవలు లేదు అతనికి. ముందేదో రౌడీ షీటర్ ఉంది అని చెప్పి అందరూ పేర్కొంటున్నారు, కానీ ఆ రౌడీ షీటర్ అనే పేరు కూడా లేదు మాకు తెలిసినంత వరకు అంటూ కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది.